భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముగిసిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీ పోరాడిన ఇంగ్లాండ్ జట్టు అద్భుత బౌలింగ్ తో రోహిత్ సేనకు కోలుకోలేని షాకిచ్చింది. దాంతో ఈ మ్యాచ్ లో భారత జట్టు 28 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా టీమిండియా హైదరాబాద్ లో తొలిసారిగా టెస్టు మ్యాచ్ లో పరాజయం పాలైన చెత్త రికార్డును దక్కించుకోవాల్సి వచ్చింది. ఇక తాజా విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక తొలి టెస్ట్ మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ మాట్లాడుతూ, రెండో ఇన్నింగ్స్ లో ఛేదనకు దిగినప్పుడు మా జట్టుకు ధైర్యం సరిపోలేదు. మేం అవకాశాలను అందుకోలేకపోయాం, అలాగే ఛాన్సులు తీసుకోలేకపోయాం. మొత్తంగా సమిష్టిగా విఫలమయ్యాం. ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ పోప్ అద్భుత ఇన్నింగ్స్ తో మా నుండి మ్యాచ్ ను దూరం చేశాడు. భారత గడ్డపై నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ అతడిదే కావచ్చు. ఇంగ్లాండ్ టీం మా ముందు ఉంచింది చిన్న లక్ష్యమే అయినా మేము పోరాడలేకపోయాం. ఉప్పల్ పిచ్ కూడా బ్యాటింగ్ కు సహకరించింది, కానీ మా బ్యాటర్లు కలిసికట్టుగా విఫలమయ్యారు. బ్యాటింగ్ లో రాణించకపోవడం వల్లే ఈ మ్యాచ్ లో మేం ఓడిపోయామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే 5 టెస్టుల ఈ సిరీస్ లో భాగంగా రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది.